నా పార్సల్ ఎక్కడ? హైదరాబాద్ నుంచి నా పార్సల్ వచ్చింది ఎక్కడా? నీ పార్సల్ ఓకే, నీ పేరేంటి? మాయలూరి మదన్. మాయలూరు మదన్నా? మొన్న వచ్చిన ఎవడు? మాయిదాని మల్లిగాడా? వాడే నన్ను పంపించాడు. ప్లీజ్ ఆ పార్సల్ ఎక్కడుందో చెప్పు. ఎవడో పడితే వాడొస్తే ఇవ్వం. అది నా పార్సల్, మర్యాదగా చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు నా కొడక. పొట్టు చంపు గొడవను చూసావుగా ఎంత పెద్దగా ఉందో. వెతకడానికి 2 రోజులు పడుతుంది. స్లిప్ తీసుకురా, 2 నిమిషాలు చూసిస్తా. రేయ్, నేను వచ్చిన విషయం వాడికి చెప్తే నువ్వు అవుట్రా నా కొడక. హలో హలో మై డార్లింగ్ డోంగ్రే, హౌ ఆర్ యూ? బాగున్నారా? దయచేసి మీ అందమైన ఫేస్ టర్నింగ్ ఇవ్వండి. ఏంట్రా షాక్ అయ్యావా నేను ఇక్కడ ఎట్లా వచ్చానని? మాయలూరి మదన్, నువ్వు దొంగనా కొడుకువిరా. నేను దొంగనా కొడుకుని, పోలీసు నా కొడుకుని. ఏంటి కన్నా నీకు లవ్వంట? నేనుండగా డబ్బు తీసుకెళ్లి దాన్ని కాపాడిస్తావా? అది ఎలాగపోద్ది. నాకు డబ్బు ఇచ్చేసి నీ ప్రాణాలని కాపాడుకో. రేయ్, సత్య లేకపోతే నేను లేనట్టేరా. ఏం పీక్కుంటా పీక్కో నా కొడక. వదండ్రా. ఎక్కడ రావాడు? అటు వెళ్ళిపోయాడు కదా. రేయ్ ఛా! ఒక దొంగ నా కొడుకే తెలుసు, ఇంకో దొంగ నా కొడుకు గురించి. ఆగు ఆగు ఆగు. ఇప్పుడు టైం లేదు. వాడు సత్యాన్ని ఎదురులంక తీసుకెళ్ళిపోయాడు రా. ఎదురు అవును. ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. ఫైనల్ గా చెప్తున్నాను, డబ్బులు అక్కడే పెట్టి సరెండర్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్తోనే కేసు. ఆగుని చెప్పేది. మాయా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. మనకి ఇక టైం లేదు. రేపు కల్లా డబ్బు ఎదురు తీసుకెళ్ళకపోతే మీ చెల్లిని చంపేస్తాడు రా. ఎవడికి కావాలరా చెల్లెలు? నాకు కావాల్సిందే డబ్బు డబ్బు డబ్బు. అర్థమైందా? నీ దొంగే నా కొడుకుని తప్పించుకోవాలి. నాతో చేతులు కలిపి మన ఇద్దరం కలిసి వండేసేద్దాం. సగం డబ్బు ఇస్తా, సగం సగం. నాతో చేతులు కలుపు. ఆలోచించు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే కమీనా కమీనా హూమే. గన్నో ట్రిగర్ నొక్కడానికి గట్స్ అవసరం లేదురా. ఏ బచ్చనో కొడుకని నొక్కుతాడు. బచ్చగాడు అయితే గన్ను పట్టు, తోపైతే అన్ని వదిలేసి రారా. రారా చూసుకుందాం. మార్ మార్. ఏమో అన్నావు కదా,
ఏం కోరుకున్నా? ఇలానే నీ ఒళ్ళో పోవాలని కోరుకున్నాను. ఒక చెలియేగా నువ్వేదేదో ఒక చెలియేగా నువ్వేదేదో నా మనసంతా మలచినే ఒక ఆశగా నా మనసంతా దొంగ నా కొడుకు ఇసుకేసావేంట్రా? నేను దొంగ నా కొడుకుని కాదని ఎవడన్నాడు రా? నేను దొంగ నా కొడుకునే. బతుకుదాం అనుకున్నాడు, భయంతో పోతాడు రా. పోదామని డిసైడ్ అన్నాడు, అవుతున్నాడు ప్రాణం తీసే పోతాడు రా. వినరా సత్యం జీవిత మర్మం, మనసుకి నలుపే జీవిత మాట. సత్యం, నువ్వెప్పుడు నన్ను వెళ్ళననే దాన్ని కదా. అది నిజమే, నిజంగానే నేను వెళ్ళాను. లేదు వంశీ, లేదు. నాకెప్పటికీ నువ్వు హీరోవే. కదా ఏమిటి కోసమా నువ్వు నాతో ఆ రోజు గొడవ పడింది? నీ చెల్లెలు కష్టాల్లో ఉంది అంటే ఏదో అనుకున్నా, మడిచి నా చేతిలోనే పెట్టావు కదరా నా కొడక. దొంగోని చెల్లెలు దొరసానెట్లయితదిరా? డబ్బేడా? నాకు కావాల్సిన సత్యారా, డబ్బు కాదు. ఏయ్ పట్టుకోబో, డబ్బు ఆడబెట్టి పట్టుకోబో. నీకు చెల్లిగా పుట్టినందుకు సిగ్గేస్తుందిరా. అన్నయ్య అని మాటకి అర్థం లేకుండా చేసావు కదరా. నీకు కావాల్సిన డబ్బే కదా. అవురా, చూపిస్తా. తీసుకుపో. ఏంద్రా చూస్తున్నావు? ఈ డబ్బు నాదే, నాదే. మళ్ళీ నా కంటికి కనిపించకు. బా, దాన్ని తీసుకొని పోతానన్నావుగా. బా.
చేస్తా ఆ పడవ కూడా తీరా. ₹1,00,000 సరే సారు. ఇంజిన్ స్టార్ట్ చేయరా. చూడంటే నీదేరా నా కొడక. త్వరగా పోనీ. అలసిపోయా సత్య, పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా. వంశీ ఇంక చాలు. వంశీ వంశీ నీ దగ్గర ఇంకో విషయం దాచా. దొంగరా కొడక. నా పేరు కోటిరా నా కొడక.